ఆల్మోస్ట్ బుక్ అయిపోయింది. ఒక 2 లైన్స్ ముందంతే, అది కూడా బుక్ థ్యాంక్ యూ అయిపోయింది. అండి. నాకు ఆల్మోస్ట్ తెలుసు అదే ఇవి 10 నిమిషాలకు ఒకసారి ఎన్ని రోజులైనవి అని. ఐ థింక్ మీకు స్టార్ట్ అయిపోయినట్టుంది ఆల్రెడీ, ఆ హిట్ క్రేజ్ స్టార్ట్ అయిపోయిందేమో. హోప్ఫుల్లీ అండి. దానికి తోడుగా ఇంకేమైనా ప్రీమియర్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారు? బేసిక్లీ ఆల్రెడీ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ మూవీ, రైట్? లేదండి, మీరు చెప్పండి. ఆల్రెడీ వైజాగ్ మెలోడీ ఫుల్ అయిపోయింది. సాయంత్రం 7 సంఘంలో ఇంకో షో యాడ్ చేస్తున్నాం, తిరువిలేలో ఒకటి యాడ్ చేస్తున్నాం, విజయవాడ క్యాపిటల్లో ఇంకోటి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసుకుంటూ వెళ్తాం మినిమం ఒక 50. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి చూసుకుంటే సందీప్ కిషన్ గారు ఎవ్రీ ఫిలిం చాలా కష్టపడుతుంటారు, ప్రమోషన్స్ వైజ్ కానీ, హార్డ్ వర్క్ పరంగా కానీ, ఫిజికల్ ఫిట్నెస్ పరంగా కానీ. బికాజ్ ఎవ్రీబడి సేస్ ఐ వర్క్ హార్డ్, బట్ అది నా బాధ్యత కాబట్టి అండి. సో ఇప్పుడు భైరవ్ కోనతో సందీప్ గారు ఏం మ్యాజిక్ తీసుకురాబోతున్నారు టు ద ఆడియన్స్? ఐ థింక్ నాకు మ్యాక్సిమం రీసెంట్ పాస్ట్లో అర్థమైన ప్రశ్న ఏంటి అంటే, అడిగిన దీంట్లో హీరోగా ఓకే, యాక్టర్గా పేరు తెచ్చుకున్నావు, హీరోగా సెటిల్ అయ్యావు, బట్ ఇంతేనా, నీ దగ్గర నుంచి ఇంకేమన్నా నువ్వు పడే కష్టానికి ఇంకెక్కువ రావాలిగా? ఎవ్రీ తెలుగు ఆడియన్స్ కోరుకునేది కొంతమందికి హిట్స్ కావాలనుకుంటారు కదా, దాంట్లో ఫస్ట్ టైం సందీప్ కిషన్ దే ఉంటుంది నాకు తెలిసి మోస్ట్లీ. థ్యాంక్ యూ అండి. అంటే అది నిజంగా ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ ఇట్ దట్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చూపించే ఆప్యాయతకైన ప్రేమ కదని ఏ రోజు తగ్గల. బట్ అంత అంత ఒక లవ్ నాకు చూపించి నాకు వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు నాకు బాధ్యత ఫీల్ అవుతా కదా, అట్లీస్ట్ ఒక బ్లాక్ బస్టర్ అప్పుడప్పుడు. ఇప్పుడు ఇందాక ఆయన నెంబర్ చెప్పారు, అది నేను ఏదో ఇంత వచ్చేస్తే ఇంత డబ్బులు సంపాదించేసుకోవాలి. అఫ్కోర్స్ అది ఈ టైంలో మాకు వస్తే చాలా హ్యాపీ, అది అనిల్ గారికి చేసే సినిమాకి వస్తే చాలా చాలా హ్యాపీ. బట్ దాన్ని దాటి ఈ మధ్యన అది రెస్పెక్ట్ కొలమానం అయిపోయిందండి. మన కష్టాన్ని ఇవన్నింటి దాటి ఆ సినిమా నెంబర్ షీట్లు ఉన్నాయి కదా, ఎంత చేసింది అనేదే రెస్పెక్ట్ కొలమానం అయిపోయింది. ఆ రెస్పెక్ట్ మేము టీమ్గా మా ఎఫర్ట్ డిజర్వ్ చేస్తుందని నేను నమ్ముతున్నా. రేపు ఆడియన్స్కి అది అనిపించిందంటే ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఇమ్మీడియట్లీ. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ థింగ్. ఈ మూవీ కోసం సందీప్ బ్రో యాక్షన్ సీక్వెన్స్లో ఎక్స్ట్రా ఎఫర్ట్, అండ్ ఆయన ఏ మూవీలో అలా చేయలేదు. అంటే రోప్ స్టంట్స్, క్లైమాక్స్ స్టంట్ ఉంటుంది, వి షార్ట్ ఫర్ ఆల్మోస్ట్ 6 days, మొత్తం ఫుల్ రోప్ ఫైట్స్, రోప్ స్టంట్స్ అనమాట. అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. ఆయన డూప్ లేకుండా ఆయనే చేయడం, అండ్ అది ఫుల్ నైట్ చేయాలి వితౌట్ స్లీప్, ఫుల్ డస్ట్, స్మోక్, ఎక్స్ప్లోషన్స్. దీనికి మధ్యలో ఐ థింక్ హీ హాజ్ నెవర్ డన్ సచ్ అ స్టంట్ సీక్వెన్స్ బిఫోర్ ఇన్ హిస్ లైఫ్. అదొకటి, అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఫర్ హిస్ ఎఫర్ట్ ఫర్ దట్ సీక్వెన్స్. అండ్ అది మాత్రం కాకుండా ఆల్మోస్ట్ ఆల్ ద షూటింగ్ డేస్ నైట్ జరగడం, దాంట్లో సైకిల్ చేసి ఉంది, కార్ చేసి ఉంది, డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అడ్వెంచర్ సీక్వెన్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఐ థింక్ వీ విల్ సీ అ డిఫరెంట్ సందీప్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన ఎఫర్ట్ కూడా I have seen all his films, and ఆయన పుట్టిన ఎఫర్ట్ ఇస్ లైక్ వాట్ ఎవర్ ద ఎఫర్ట్ దట్ హీ హాస్ పుట్ ఇన్ ఇట్ ఇస్ వెరీ అండ్ ఇప్పుడు దాకా అలాంటి ఎఫర్ట్ ఆయన ఈ మూవీకి వాట్ ఎవర్ ఎఫర్ట్ దట్ హీ హాస్ పుట్ ఇన్ ఇస్ సంథింగ్ అన్ఇమాజినబుల్. థ్యాంక్ యూ బ్రో. ఐ థింక్ ఈ మధ్యలో కొన్ని వచ్చిన ఫిలిమ్స్లో లైక్ మీ బిలీవ్ ఇన్ గాడ్ కాబట్టి చాలా సినిమాలు వచ్చాయి ఈ మధ్య, కృష్ణుడితోటి, రాముడితోటి, అండ్ ఇప్పుడు మీరు శివుడితో వస్తున్నారు. ఐ థింక్ పెద్ద బ్లాక్ బస్టర్ లోడింగ్ అని అనుకుంటున్నాను. ఒక చిన్న మాట నేను చెప్పాలనుకున్నాను ఇందాక ప్రశ్న వచ్చినప్పుడు. మన సినిమా అనౌన్స్ చేసినప్పుడే 2021లో సినిమా పేరు, ఊరు పేరు భైరవ కోన. భైరవుడు అంటేనే శివుడు అండి కదా, శివుడు. యాక్చువల్లీ మొన్న నాకు సెన్సార్లో వచ్చిన మాకేమన్నా కాడే అది కొంచెం కల్పిత కథ అని రాసేయండి పేరు ఉంది. సో భైరవుడు అంటేనే శివుడికి సంబంధించిన విషయం. సో ఈ మధ్య ఆ దేవుడి విషయం వచ్చినా మేము సినిమా మొదలు పెట్టినప్పుడే మా కథలో అది ఉండింది. సో ఆ టైంలోనే దిస్ థాట్ వీ హెడ్ పుట్ ఫార్వర్డ్ టు టేక్ ఇట్ అవుట్. వర్ష గారు, మీ క్యారెక్టర్ కథని ఎలా డ్రైవ్ చేస్తుంది, ఎంత ఇంపార్టెంట్ మీ క్యారెక్టర్ ఈ కథకి? యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూస్తే దాంట్లో ఒక ఎండ్లో ఒక డైలాగ్ ఉంది, భూమి కోసమే కదా ఇంత చేస్తున్నామని. సో దాంట్లోనే అర్థమవుతుంది దట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ డెఫినెట్లీ రివాల్వ్స్ అరౌండ్ భూమి. అండ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, బికాజ్ ఐఎమ్ నాట్ డన్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్. అండ్ మీరు చూస్తే అర్థమవుతుంది హౌ ఇంపార్టెంట్ భూమి ఇస్ ఇన్ ఏంటి భైరవ కోణాలో ఎంత ఇంపార్టెంట్ తన క్యారెక్టర్ అని మాకు కొంచెం అర్థమైంది, మీరు కొంచెం ఎలాబరేట్ చేస్తారని. మాకు కొంచెం అర్థమైంది, మీరు ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తారేమో. చెప్పిందంటే సగం అర్థమైందంట, మీతో సగం ఎలాబరేట్ చేయమన్నారు. క్యారెక్టర్ లాంగ్వేజ్తో కాదు, మాటలతో. అంటే ఇప్పుడు నేను స్టోరీ గురించి, నా క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పాలంటే ఐ విల్ బీ రివీలింగ్ అ లాట్ అబౌట్ ద మూవీ. సో అది చెప్పకూడదు, బికాజ్